హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇట్స్ మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోలో అడుగుతున్నాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నిన్నే విరస్తా పార్ట్ 10. ప్రజ్వల్ వాష్రూమ్లో ఉంటే ప్రేరణ మాత్రం బెడ్ సైడ్ టేబుల్పై ఉన్న ఫోన్ అందుకుందామే. అతడికి ఎవరైతే ఇష్టం ఉండదో వాళ్ళకే ఫోన్ చేసింది. ఇంతలో వెనక నుంచి ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని ప్రజ్వల్ గొంతు విని అంతే. ఇక ప్రేరణకి చేతిలో ఉన్న ఫోన్ కిందికి జారి పడేలోపు ప్రజ్వల్ వచ్చి క్యాచ్ పట్టుకున్నాడు. కనిపిస్తున్న అన్నోన్ నెంబర్తో ఎవరికి చేసావు అని ఇంకోసారి అడిగాడు ప్రేరణని ప్రజ్వల్. సైలెంట్, నీ ఆన్సర్ కాదు ప్రేరణ, కమాన్ స్పీక్ అవుట్ డామిట్ అంటూ ప్రేరణ చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంటూ అడిగాడు ప్రజ్వల్. ఓ పక్క మణికట్టుపై ప్రెషర్ పెంచుతూ ఇంకో పక్క కనిపిస్తున్న నడుం వంపుని నలిపేస్తూ అడిగేసరికి నొప్పిని తట్టుకోలేకపోయింది ప్రేరణ. ఈ మా ఇంటికి అని చెప్పిందామే. వస్తున్న కోపాన్ని అంచుకుంటున్నాడు ప్రజ్వల్. అప్పటికే ఇంటికంటే ఎవరి నెంబర్కి చేసావు, ఎవరికి చేసావు అని డీప్ బ్రీన్ టోన్తో అడిగాడు ప్రజ్వల్. కౌశల్ బావకి అంటూ తడబడుతూ చెప్పింది ఆమె. ఇంకేముంది, అతడి కోపం గట్టు తెగిన గోదావరిలా అతడి ఆవేశం బయటకు వచ్చేసింది. ఇద్దరు పెదాలు ఫోర్స్గా కలిపేశాడు. మంట పెడుతున్న ఆమె పెదవుల్ని వదలలేదు, కదలనివ్వలేదు ప్రేరణని ప్రజ్వల్. కళ్ళు తిరుగుతున్న శతవిధాల ప్రయత్నం చేసినా ఫలించనివ్వలేదు ప్రజ్వల్. ఏదో తెలియని కోపం, ఆవేశం ప్రేరణలో కూడా పొంగుకొచ్చేస్తున్నాయి. కానీ ఎంత విడిపించుకోవాలన్నా, ఎంత ప్రయత్నిస్తున్నా వదలలేదు, వదిలించుకొనివ్వడం లేదు ప్రజ్వల్ అతడి పట్టులో. కానీ ప్రేరణకి ప్రజ్వల్ అంటే ఎంత కోపం ఉందో అంతే భయం కూడా ఉంది. ఆమె భయాన్ని ఇంకాస్త పెంచేలా ముద్దుకి బ్రేక్ ఇచ్చిన ప్రజ్వల్ బుగ్గల రెండు గట్టిగా పట్టుకొని ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తావా అని విసురుగా బెడ్పై పడేలోపు ఆమె నుంచి చీరని కూడా వేరు చేసేశాడు ప్రజ్వల్. దాంతో భయపడి బిడియంతో తన ఎత్తైన గుండెలకి చేతుల్ని అడ్డు పెట్టుకుందామే. నేను చూడండి ఏమైనా ఉందా నీ బాడీలో? నీ ప్రతి బ్యూటీ స్పాట్ నాకు తెలుసు. ప్రేరణ కంట్లో నుంచి కన్నీళ్లు కిందకి ఉబికాయి. ఎక్కడో అట్టడుగున ఉన్న గొంతులో నుంచి నా ఫీలింగ్స్తో నీకు సంబంధమే లేదా? ఆడదైతే చాలా నీకు అని అడిగింది ప్రేరణ. ఎస్, యు ఆర్ మై వైఫ్ రైట్? అంతకు మించి మనిద్దరి మధ్య క్వాలిఫికేషన్ చాలు, ఇంకేం అవసరం లేదు అని ప్రజ్వల్ అనగానే ప్రేరణ చిన్నగా నవ్వుతూ ఐ యామ్ యువర్ ఏ సెక్స్ టాయ్ రైట్? ఇంకోసారి అలాంటి మాటలు నీ నోట్లో నుంచి వచ్చాయి అంటే చంపేస్తాను నేను, సీరియస్లీ ఇట్స్ మై వార్నింగ్ అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. ఉన్నమాటే కదా రిషి అని అంది బెడ్షీట్ని తన ఒంటి చుట్టూ చుట్టుకుంటూ. సరే, నేను నీకు కావలసినట్టు కామ్ అండ్ కూల్ పర్సన్గా ఉంటాను. నువ్వు నాకు నచ్చినట్టు, నాకు తగ్గట్టు నడుచుకుంటావా? అండ్ మరీ ముఖ్యంగా నీ ఫ్యామిలీని మర్చిపోతావా నా కోసం నీ లైఫ్ టైం? నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాను రిషి. అసలు మీరు నన్ను పెళ్ళి ఎందుకు చేసుకుని ఇంత ఇదిగా చిత్రహింసలు గురి చేస్తున్నావు? నేను అంత కాని పని ఏం చేసేసాను నాపై ఇలా పగ సాధిస్తున్నావు అని ప్రేరణ అనగానే నువ్వేం చేసావో నీకు తెలీదా? మళ్ళీ కోపం బుస్సున పొంగి ప్రేరణ జుట్టుపై పట్టుకుని పైకి లేపి ఈడ్చి పడేసి ఆమె బ్లౌజ్ని చింపేశాడు ఒక్క ఉదుటున ప్రజ్వల్. దాంతో అతడి ముందు అర్ధనగ్నంగా ఉంది ప్రేరణ. అతని ముందు అలా నుంచోలేక దీనికన్నా నన్ను చంపేసే అని అంది. తట్టుకోలేని బాధతో దాచాలనుకున్న దాగలేని తన ఎత్తైన ఆ సంపాదని చేతులతో అడ్డు పెట్టుకుంటూ ఆర్ యు వాంట్ పనిష్మెంట్? గెట్ రెడీ ఫ్రమ్ దిస్ అంటూ అతడి షర్ట్ బటన్స్ తెగినట్టే లాగేశాడు. ప్రేరణని బెడ్పై తోసి ఆమె మీద పడ్డాడు ప్రజ్వల్. ఇంకోసారి వాడికి ఫోన్ చేస్తావు నువ్వు అంటూ ఎదపై చేతులతో నలుపుతూ అన్నాడు ప్రజ్వల్. నొప్పికి తట్టుకోలేని ప్రేరణ కీచుగా అరిచింది అంటూ.
అండ్ వన్ థింగ్, నా ముందు సీరియస్గా వాయిస్ రైజ్ చేయకు. నా ముందు వాయిస్ ఎవరు రైజ్ చేసినా అస్సలు నచ్చదు నాకంటూ నున్నగా మెరుస్తున్న భుజం మీద కొరికేశాడు ప్రేరణని ప్రజ్వల్. అతి దగ్గరగా ఉన్న ప్రజ్వల్ ముఖం కోపంతో ఎర్రబడితే ప్రేరణ ముఖం బాధతో వెలవెలా ఆడిపోతూ, ప్లీజ్ రిషి నన్ను వదిలే అని అంది ప్రేరణ. అప్పటికి అక్కడ నుంచి తప్పించుకోలేక చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటూ. బేసిక్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం రానా, కానీ నీ బిహేవియర్ ఉందే అది నాకు నచ్చేలా లేదు, మార్చుకో. అండ్ వన్ మోర్ థింగ్, నన్ను నాకున్న ఈగోని అస్సలు రెచ్చగొట్టుకు. అతని చేతుల్లో ఇంకోసారి బలి కాలేక, ఆ నరకం ఇంకోసారి అనుభవించలేక నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను రిషి అని అంది ప్రేరణ. అలా చెప్తున్న ప్రేరణ గొంతులో నుంచి ఆ మాట కూడా, అది కూడా చాలా కష్టంగా బయటికి పెగుల్చుకుని మరి వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పింది విని నిన్ను వదిలేయాలా అని సైడ్ స్మైల్తో చూశాడు ప్రేరణని ప్రజ్వల్. ఈసారి బేలగా చూసిందామె అతన్ని. ఓ 10 minutes బేర్ చేయనను, ఫీలింగ్స్ హైలో ఉన్నాయంటూ ప్రజ్వల్ బరువు మొత్తం ప్రేరణ మీద వదిలేశాడు. ప్రేరణ ఒంటిని మొత్తం నలిపి పెట్టేసి ఆమె చేరే టైంకి ఎంతో అర్జెంట్ అయితే తప్ప తన రైట్ హ్యాండ్తోని అస్సలు ఫోన్ చేయడు. ప్రేరణ నుంచి పైకి లేచి ఆమెను వదిలేసి వస్తున్నా, 2 minutes వెయిట్ చేయి అని అన్నాడు ప్రజ్వల్. టీకే బాయ్ అని ఫోన్ పెట్టేసి కార్ ఆల్రెడీ పోర్టికోలో రెడీ చేసి పెట్టాడు టోనీ. బెడ్పై కళ్ళు మూసుకుందామే, తన బాడీ మొత్తం ప్రజ్వల్కి అప్పగించేసి. ఇట్స్ ఫర్ స్మాల్ పనిష్మెంట్, అది నాకు ఇష్టం లేకుండా మీ ఇంటికి ఫోన్ చేసినందుకు. నెక్స్ట్ టైం పర్మిషన్ అడుగు, పర్టికులర్గా వాడికే చేసినందుకు అని చెప్పి బుగ్గ తట్టి బయటికి వెళ్ళిపోయాడు ప్రజ్వల్. రాహుల్ స్టెప్స్ పైకెక్కి తను రూమ్కి వెళ్తుంటే రాహుల్ని వెళ్ళనివ్వకుండా ఆపేశారు రాధిక గారు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు రాహుల్? తప్పు ఒకరు చేస్తే ఇంకొకరికా పనిష్మెంట్ నువ్వు ఇచ్చేది? అసలు ఏం చేసిందని సింధుకి ఇస్తున్నావు నువ్వు? నీ బ్రెయిన్ ఏం ఆలోచించడం లేదా, లేదా పని చేయడం మానేసిందా అని విసురుగా అడిగారు రాధిక గారు. పక్కనున్న విశ్వనాథం గారితో కూడా మాట్లాడండి మీరు కూడా అని అనగానే, నువ్వు మాట్లాడుతున్నావు కదా అని ఆయన సైలెంట్ అయ్యి సోఫాలో కూర్చున్నారు. చూడు రాహుల్, నేను చెప్పేది నీ మనసులోకి ఎక్కించుకుంటావో ఎక్కించుకోవో అదే నీ ఇష్టం. నేను పెళ్లి చేసుకుని మీ నాన్నని నమ్మి వచ్చేసాను. నా ప్రతి కష్టంలో ఆయన తోడు ఇప్పటికే ఉన్నారు. మన ఇంట్లో విషయానికి వస్తే మరి నన్ను బ్లేమ్ చేయొచ్చుగా. ఆయన అనుకోని పరిస్థితుల్లో మధ్య వచ్చినప్పుడు పట్టుకున్న చేతిని వదలకూడదు రాహుల్. ఒక్కసారి ప్రాణంగా ప్రేమిస్తే మన మనసా వాచ కర్మన వాళ్ళే నిండిపోతారు. ప్రాణం పోయినా మధ్యలో పట్టుకున్న చేతిని అస్సలు వదలకూడదు. అదే ఆలోచించే నువ్వు సింధు చేతిని అందుకున్నావు రాహుల్, అది అస్సలు మర్చిపోకు. నాకు సింధు మొత్తం చెప్పింది. ఆడదాని మెడలో తాళిపడ్డాక ఏదైనా భర్తతోనే చెప్పుకుంటారు. అలాంటి కష్టాల్లో కట్టుకున్న భర్తే వదిలేసి వెళ్ళిపోతే ప్రేమున్న బాధ్యత లేని ఆ బంధం ఎంతో కాలం నిలవదు రాహుల్. అలాంటిది ముందు నువ్వు తెలుసుకో. అలాంటి నమ్మకం నువ్వు సింధుకి ఇవ్వు. ఇప్పుడైతే మన ఇంట్లో కష్టం వచ్చిందని చెప్పి తనని బాధపెట్టి తన మనసు విరిగేలా చేయకు నువ్వు అని చెప్పారు రాధిక గారు రాహుల్కి. దాంతో తలాడించి రాహుల్ తన గదికి వెళ్ళడం ఆపేసి సింధు సపరేట్గా ఉంటున్న రూమ్లోకి వెళ్ళాడు. రాహుల్ గదిలోకి వెళ్ళేసరికి ఏదో ట్యాబ్లెట్ గుప్పట్లో పట్టుకుని నోట్లో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది సింధు. సడన్గా ఓపెన్ అయిన డోర్ సౌండ్స్కి సింధు చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ మొత్తం నేలపై పడి చల్లాచెదురు అయిపోయాయి. రాహుల్కైతే ఓ క్షణం గుండె ఆగిపోయిందని చెప్పాలి సింధు చేసిన పనికి. ఏంటి సింధు ఈ పని అన్నాడు కంగారుగా. తను చేసిన పనికి అప్పటికే గిల్ట్ ఫీల్ అవుతూ అడుగులు సింధు వైపు వేస్తూ అన్నాడు రాహుల్. నీకు నా టార్చర్ ఉండదు అనే కదా వేరే రూమ్కి వచ్చి ఉంటుంది. కనీసం నువ్వైనా
ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మళ్ళీ నువ్వే నా రూమ్కి వస్తే నీకు ఉన్న మనశ్శాంతి దూరం అవుతుంది కదా. నీకు నేను ఎదురుపడుతుంటేనే కళ్ళు తగిన కోతలా ఎగురుతున్నావు, తయారవుతున్నావు. మరి ఎందుకు వచ్చినట్టు? వచ్చి మళ్ళీ చిందులేసావంటే బాగోదు చెప్తున్నా అని అంది సింధు. అసలు ఫస్ట్ ఇప్పుడు నా రూమ్కి ఎందుకు వచ్చావు నువ్వు అని అంది సింధు. అడ్డదిడ్డంగా వాగుతున్న సింధువుని చూసి నోరుముయ్, చంపేస్తాను ఇంకోసారి అడ్డదిడ్డంగా వాగావంటే. నీకు అంత కష్టం ఎందుకు రాహుల్? ఇంకొక 10 నిమిషాలు నువ్వు ఆలస్యంగా వచ్చుంటే నేను పడుకునేదాన్ని. అప్పుడు నువ్వు నా ముఖం చూసేవాడివే కాదు. ఇప్పుడు పని కట్టుకుని నా రూమ్కి వచ్చి మళ్ళీ నీకున్న మనశ్శాంతి నీ నుంచి దూరం అయ్యేదే కాదు కదా అని సింధు అనగానే, ప్లీజ్ సింధు, ఒకసారి నేను చెప్పేది విను. సారీ అని చెప్పి నీకు నేను దూరాన్ని తీసుకురాలేను మన ఇద్దరి మధ్యలో. అలాగని నిన్ను వదులుకోలేను. నేనున్న పరిస్థితిని కూడా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. అయినా కొన్ని రోజులు నన్ను ఇలా ఒంటరిగా వదిలేమని ముందే చెప్పాను కదా అని అన్నాడు రాహుల్. ఇప్పుడేదో మనకి కష్టం వచ్చిందని చెప్పి వదిలేస్తావా నన్ను కూడా అలానే? నువ్వు నన్ను వదిలేస్తావేమో నాకు తెలియదు, కానీ నేను నీలా వదలలేను. నన్ను కొట్టినా తిట్టినా నేను నీ దగ్గరే ఉంటాను. అండ్ ఇంకోటి, తను నీ సిస్టర్ అయినా తెలియక ముందు నుంచి నా ఫ్రెండ్ ప్రేరణ. పరిస్థితులు ఎలా వచ్చినా నాకు తెలియదు, కానీ తను చేసుకున్నది మా అన్ననే. మనిషి చూడ్డానికి కఠినమైన తను ప్రేమిస్తే తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అచ్చం నువ్వు నన్ను చూసుకున్నట్టే అని అంది సింధు. అయినా నేను నీ నుంచి ప్రేమను మాత్రమే చూసిన నేను నీ నుంచి దేశాన్ని తట్టుకోలేకపోయాను. ఎందుకో నా మనసుకు అది కష్టంగా అనిపించింది. ఎక్కడ అన్న వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడేమో అని అన్న మనసుని అర్థం చేసుకోకుండా నీతో పెళ్ళికి సిద్ధపడ్డాను. ప్రజ్వల్ క్యారెక్టర్ కొంచెం సీరియస్గానే ఉంటుంది. స్మూత్గా అయితే ఇప్పట్లో అస్సలు ఉండదు. దాని గురించి కాంట్రవర్సీలు ఎవరూ చేయొద్దు ప్లీజ్. హీరోలు అంటే అందరూ హీరోలనే బిహేవ్ చేయరు కదా. ఫస్ట్ బ్యాడ్ నుంచి కూడా తర్వాత గుడ్ పర్సన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి, దయచేసి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది, కానీ 1000 రావాలి కదా. నేను కూడా కాస్త ఇంప్రూవ్ అవ్వాలి కదా. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చేయని వారు, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి ప్లీజ్ చేయండి. 1000 వచ్చాక మిమ్మల్ని ఎవరిని అడగను. అంటే చెయ్యొద్దని కాదు, చెయ్యండి. మిమ్మల్ని బలవంత పెట్టను అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.